మామిడిపాలెం ప్రాంతం వైసీపీ కంచుకోటని ఎన్నికల కౌంటింగ్ సమయంలో మామిడిపాలెం పోలింగ్ బూత్ నుంచి మెజార్టీ ఎక్కువగా వస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని మామిడిపాలెంలో 5 పోగుల శిఖామణి ఆధ్వర్యంలో 5 పోగుల అజీబాబు, రాజేంద్ర కుమార్, 5 పోగుల అంకరాజు, కూచిపూడి సునీల్, మరో 50 మంది టీడీపీని వీడి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి వైసీపీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా కార్యక్రమానికి చేసిన బాలినేనికి గద్దలగుంటలోని 3 బొమ్మల వద్ద నుంచి భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒంగోలు నగరానికి 339 కోట్లతో తాగునీటి ఇబ్బందులు తొలగిస్తానని బాలినేని తెలిపారు. దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని 400 కోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ఈసారి కూడా చేసేవే చెబుతామన్నారు. చంద్రబాబు మాత్రం అమలు కాని హామీలు, పథకాలను ప్రజలకు ఇచ్చి మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వాలంటీర్ల ద్వారా పింఛన్లతో పాటు సంక్షేమ పథకాలను నేరుగా ఇంటికి అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు, కార్పొరేటర్ చంద్రకళ, నాని, మహిళా జోనల్ ఇన్ఛార్జ్ బడుగు ఇందిర, మరియమ్మ, ఒంగోలు నగర మహిళా అధ్యక్షురాలు సువర్ణ, బొమ్మినేని మురళి, అచ్చిరాము, డివిజన్ అధ్యక్షులు మురళి, మీరావళి, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు పసుమర్తి గోపి, పూర్ణి ప్రభావతి, స్వరూప్, వెంకటరత్నం, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా.
గెలిచేదే ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా పెద్దాయనా పెద్దాయనా నువ్వు మాతోనే ఉన్నట్టున్నదే పెద్దాయనా ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా జననేత జగనన్న జయకేతన మీ జెండా వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంతదాలు ఆదరించినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న మరి మన మదిప్పనోడు బాలినేని వాసన్న నిరుపేదలకు ఇండ్లను గట్టించిన ఘనత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట సేలలో నీరై పారినాడు రన్న పంట సేడలో నీరై పారినాడు రన్న వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతోగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్కను మంది మిత్రులు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ చేస్తున్నందుకు ముందుగా వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మామిడిపాలెం అంటేనే గతంలో కాంగ్రెస్ కి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కంచుకోట అనేది ఎవరు అడిగినా కూడా చెప్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది మామిడిపాలెంలో గతంలో. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మామిడిపాలెం బూత్ కౌంటింగ్ అంటే మాకు ఎంతో ఆనందం ఉండేది, ఎందుకంటే అత్యధిక మెజార్టీ వస్తుంది కాబట్టి మామిడిపాలెంలో. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పెట్టినటువంటి పథకాలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా 100% మేనిఫెస్టోలో చెప్పిన అన్ని కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజే పొద్దున దర్శిలో జగన్మోహన్ రెడ్డి గారి విద్యా పెన్షన్లు సంబంధించినటువంటి మహిళలు మగవాళ్ళు అందరూ కూడా
వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి వితంతుల పెన్షన్కి సంబంధించినటువంటి మీటింగ్ ఒకటి జరిగింది అక్కడ. మీరందరూ కూడా చూశారు. గత 58 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ని ఏర్పాటు చేసి పెన్షన్లు నేరుగా ఇంటికి తలుపు తట్టి 1వ తేదీ పొద్దున ఇస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. అదే పాపం ఈ చంద్రబాబు నాయుడికి ఏం దొరకనట్టుగా ముసలి వాళ్ళ మీద కన్నుబడింది. వీళ్ళు మాట్లాడితే జగన్ అంటున్నారు, వీళ్ళ సంగతి తేల్చాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ మనుషుల చేత ఫిర్యాదు చేసి ఒకటి వాలంటీర్ల చేత పెన్షన్ పంచకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాలంటీర్లు గత 4 సంవత్సరాల నుంచి ఇస్తున్న పెన్షన్ని ఎందుకు ఆపాలా నాకైతే అది అర్థం కాల. అంటే ఆయన యొక్క మనస్తత్వం ఈరోజు అర్థమవుతా ఉంది. రేపు మళ్ళా ఒకవేళ ఆయన ప్రభుత్వం వస్తే ఆయన పరిపాలన ఎట్లా ఉంటుందని రుచి చూపించాడు ఈ చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కంప్లైంట్ ఇచ్చి ఆయన తీసిన కూర్చు ఆయనలో పడ్డాడు. 2 రోజులు అర్థమైంది. ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా తిడుతున్నారు నన్ను, కాబట్టి వాళ్ళు నేరుగా పెన్షన్లు ఒకవేళ వాలంటీర్ ద్వారా కాకుండా వేరే ఆఫీసుల ద్వారా ఇవ్వండి, సచివాలయం ఆఫీసుల ద్వారా ఇవ్వాలని చెప్పి మళ్ళీ వాళ్ళు ఎవరైతే వాళ్ళే కోర్టుకేస్తారు, మళ్ళీ వాళ్ళే నేరుగా పెన్షన్ ఇమ్మని ఇంటికి పోయి పెన్షన్ ఇమ్మని చెప్పి అది చేస్తారు. ఏ రకంగా ఇస్తారంటే ఒక సిస్టమ్ ఒకటి ఉండాల. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు సిస్టాన్ని, వాలంటీర్ ద్వారా పెన్షన్లు ఇచ్చే సిస్టమ్ పెట్టాడు. వాళ్ళు ఈ సిస్టమ్ని ఇచ్చే వాళ్ళు తీసి పక్కన పెట్టిన తర్వాత అందరికీ నేరుగా 1వ తేదీ ఇవ్వమంటే ఎలా ఇవ్వగలుగుతారు? ఉన్నది సచివాలయం ఎంతమంది ఉంటారు? 5 6 ఉంటారు. కానీ వాలంటీర్లు ప్రతి డివిజన్లో వాలంటీర్లు ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్లు పెట్టాం. మరి ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పని వల్ల 33 మందిని పట్టున పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటా ఉన్నాం. ముసలి వాళ్ళ ఉసురు తగ్గుతుంది ఈ చంద్రబాబు నాయుడు కనుక కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇందాక కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళా కూడా 2వ అనౌన్స్ చేశాడు. మళ్ళా అధికారులు రాగానే వాలంటీర్లకి మొదటి సంతకం పెడతాను, మళ్ళీ వాలంటీర్ సిస్టమ్ పెడతాను చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా మధ్యలో దళారులు లేకుండా నేరుగా అమ్మ ఒడి కానీ ఆసరా కానీ ఏ అయినా చేతి కానీ నేరుగా మీ అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుంది. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఏ పథకం అన్నా నేరుగా మీ అకౌంట్లో వచ్చిన సంగతులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు మీ అకౌంట్లోనే పడతాం. మరి ఈ మధ్య చేయూత పథకం ఆసరా కొంతమందికి రాలేదు. దానికి ఏంది మాకు రాలేదని చెప్పి చాలా మంది కొద్దిగా ఫీల్ అవుతున్నారు. అది 10 రోజుల్లో అందరికి పడతాయని కూడా ఈ సభాగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కోడ్ వస్తుందనే ఉద్దేశంతో ముందుగా బటన్ నొక్కాడు. బటన్ నొక్కితే కోడ్ వచ్చినా పర్వాలేదు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో మరి చేయూత పథకం కానీ ఆసరా కానీ బటన్ నొక్కడం జరిగింది. ఎలక్షన్ లోపలే అవన్నీ కూడా పడతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇబ్బందులున్నా కూడా రాష్ట్రంలో ఆర్థిక ఎన్ని ఇబ్బందులున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలని అన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు భయం, వీళ్ళంతా ఈ పథకాలు ఇస్తున్నాడు, ఈ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, మొత్తం ఊడ్చిపెట్టిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అంతా నాశనం అయిపోతుంది అని మాట్లాడు. ఈరోజు మన ఎలక్షన్ వస్తున్నట్టుకి ఏం చెప్తున్నాడు? నేను అంటే ఇవ్వలేని పథకాలు చెప్తున్నాడు. ఇవ్వలేని పథకాలని మేము 6 పెట్టాడు, 6 సూపర్ 6 అని పెట్టాడు. 6 పథకాలు పెడతాడంట.
2014లో పెట్టాడు ఒక 50 పథకాలు, ఒక్క పథకం కూడా ఇలా. ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి అది 1,40,000 కోట్లు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఇవ్వగలిగింది ఇస్తున్నాడు. ఈరోజు 70,000 కోట్లు అవుతుంది. మరి ఈ చంద్రబాబు నాయుడు 1,40,000 అవుతుంది ఆయన పెట్టే పథకాలు. అంటే ఇవ్వకూడదు, ఎట్ట ఇవ్వడు కదా చెప్పేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా ఒకటే చెప్పాడు, నిన్న నుండి అవి చేయండి ఇది చేయండి అంటే నేను ఒకటే చెప్పాడు, నేను చేయగలిగిన ప్రజలకు ఇవ్వగలిగినయే చెప్తాను, రెండోది చెప్పడని చెప్పి చెప్పిందే చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే ఆయన చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటంటే చెప్దాం, ఓట్లు వేసుకున్నాం, తర్వాత వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత కదా మనం ఇష్టం కదా, 5 సంవత్సరాలు మనం తీయలేరు కదా మనం అధికారంలోకి వస్తే అనే ఆలోచనలో ఉన్నారు తప్ప వేరేది లేదు. ఖచ్చితంగా మనం ఒంగోలులోనే చూసాం, ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోట్లు వేస్తారు. మరి నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు గత 5 సంవత్సరాలు ఒక్క పట్టా ఇవ్వాల, మనం 25,000 మందికి పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెడితే దానికి ఎర్రజ దగ్గర స్థలం గవర్నమెంట్ స్థలంలో పెడితే అది కొట్టుకేశారు. సరే పోనీ అని చెప్పి ఇంకా స్థలం గవర్నమెంట్ లేదని చెప్పి గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత కోర్టులో కూడా అదేం చేయలేకపోయారు. మనం పట్టాలు ఇచ్చాం, దానికే ఉంటారు దొంగ పట్టాలు అంటారు. సిగ్గుండాల అసలు ఇది మొట్టమొదటిసారిగా పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఘనత మన ఒంగోలు స్టార్ట్ అయింది కూడా తెలియజేసుకుంటాం. రిజిస్ట్రేషన్ ఇచ్చిన తర్వాత అది కూడా దొంగ పట్టాలంటావు, ఎలా మాట్లాడతావు, నోట్ వచ్చినట్టు అబద్ధాలు చేస్తాడు. ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నాడు, వాటితో ఏదో మాట్లాడి సునకాలను నోకుంటున్నాడు, సునకాలను నోకుంటున్నాడు. పొందు నువ్వు సునకాలను పొందుతా ఉండు, ఎలక్షన్లో తెలిసింది నీకు సునకాలను. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఏదో మంచితనం ఉందనుకుంటున్నారు, ఎలక్షన్ దా గోబీ పడుతున్నారు సంగతి. ఖచ్చితంగా మీ అందరి దయతో గెలిస్తే గెలిచిన వాళ్ళే, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నా కుటుంబం, ఖచ్చితంగా కూడా నా కార్యకర్తలు అందరూ ఇళ్ల స్థలాలు కూడా వచ్చినాయి చాలా మందికి, ఇంకా లేని వాళ్ళు కూడా పెట్టుకోమని చెప్పాం. భరోసా పత్రాలు వచ్చున్నా కూడా కొంతమందికి ఇంకా కూడా రాలేదు, వాళ్ళు కూడా కోడై పొంగాలనే మరి మీ చేతి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం, అధికారం వచ్చిన తర్వాత 9 నెలల్లో అందరికి కూడా ఇల్లు ప్రభుత్వమే కట్టించి కార్యక్రమం చేపట్టాలని చెప్పారు. ఒకటే ఈసారి అజెండా 2 మెయిన్ గా మనకి ఒంగోలు పట్టణానికి సంబంధించి మంచినీటికి సంబంధించి 339 కోట్లు ఆల్రెడీ తీసుకొచ్చాం, పనులు స్టార్ట్ అయినాయి. అది సంవత్సరంలో మొత్తం కూడా డైలీ వాటర్ ఇచ్చేదానికి ఆ స్కీము మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే నాకు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 400 కోట్లు అవుతుంది, మొత్తం ఎస్టిమేషన్ జరిగింది. రేపు ఎజెండా అదే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరి ఒంగోలు పెడితే ఈ కాలాలకు ఇబ్బంది లేకుండా మొత్తం కూడా ఈ కాలాలకు సంబంధించి మనం రోడ్డు అయితే వేసుకుంటున్నాం, కాలువలు ప్రాబ్లం అవుతుంది. ఎంత చేసినా కూడా కాలువలో ఇబ్బంది వల్ల దోమలు ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒంగోలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మామిడిపాలెం సంబంధించి మన సోదరులు పార్టీలు చేసినందుకు మరి వాళ్ళందరూ కూడా ఆహ్వానం పలుకుతూ, మీ అందరూ కూడా రేపు జరగబో ఎలక్షన్స్ లో మీరు నన్ను నాకు 6 అన్నారు, ఈసారి గెలిపిస్తే నేను కూడా 6 కొడతాను. మరి మీరందరూ కూడా మీ ఆశీర్వాదంతో గెలిస్తే తప్పకుండా మీ రుణం నేను తెచ్చుకుంటా అని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ పార్టీలో చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ శశమ్మ ఫోన్ చేసింది, అరే నీకేమైనా ఇబ్బంది ఉంటే
ఇది ప్రభావతి గారు కూడా నేరు మాకు వచ్చింది మా అన్న వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరు మాతో మాట్లాడాల నా ఫ్యామిలీని అందరూ ఇబ్బంది పెట్టారు. కోవిడ్ వచ్చింది, దూరం 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 అని వాలంటరీ మొత్తం నా ఫ్యామిలీని అని నా ఫ్యామిలీ మొత్తం బాగా చూసుకున్నారు. ఒకటన్నా ఒక నాయకుడిగా మీ భార్య మణి గారు నాకు ఫోన్ చేసి అంటే ఒక డ్రైవర్ వచ్చేది ఎవరు చేసి నీకు ఏది ఎంత అవసరమైనా నేను పెట్టుకుంటా తమ్ముగా నువ్వు పోరా, ఏ హాస్పిటల్ అయినా కావాలంటే చూపిస్తారా అని అన్నారు. తర్వాత మీరు ఒక మాట మాట్లాడకోటి మా మీకు ఏం అవసరమైనా చూసుకుంటా, ఎంత ఖర్చున పర్వాలేదు. నేను ఇప్పుడు కూడా మీ డ్రైవర్గా ఎప్పటికీ బతుకుతున్నాను. అయితే మీరు తీసేసిన తర్వాత మీకు ఆటో కోరుకుంటున్నాను ప్రస్తుతానికి. ఆటో మీద ప్రతి దానికి నాకు ఏ ప్రభుత్వం ఏమి రాలేదు. ఇప్పుడు కూడా నా బిడ్డల కాల్సి మొత్తం ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఈరోజు ఇక్కడ విచ్చేసిన ముప్పై విశ్వాసులందరికీ నమస్కారం.
తెలుసుకుంటున్నాను. అలాగే ఈ పార్టీలో జాయిన్ అయిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఒకటే విషయం చెప్తాను, మీరు ఇంకో నెల మా కోసం కష్టపడండి. మేము నెక్స్ట్ 5 సంవత్సరాల కోసం మీ సేవలో ఉంటాం. 2-3 విషయాలు. ఇది మా నాన్న ఆఖరి ఎలక్షన్ కాబట్టి నేను ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాను. దానికి మీ సహకారం కావాలి. నాన్నని మాకు బై ఎలక్షన్ హైయెస్ట్ 28,000 మెజార్టీ వచ్చింది. ఈసారి మినిమం 30,000 మెజార్టీ గెలిపించాలని టార్గెట్ పెట్టుకున్నాను. వాస్తవంగా నాకు తెలిసిన ఈ బూత్లో అయితే మాత్రం మామిడిపాలెంలో మాత్రం ఎప్పుడు రాని మెజార్టీ అయితే వస్తుంది. అది ఖాళీ అయిపోతుంది. ఇంకా నాకు తెలిసి మాధవ ఇంకా చెప్పడం ఇంకా 2-3 జాయినింగ్ ఉన్నారు. పెద్దోళ్ళు ఇంకా జాయినింగ్స్ ఉన్నాయని అంటున్నారు. నాకు తెలిసి మామిడిపాలెం ఇంత బలంగా ఎప్పుడు లేదు. ఇదే ఇక్కడ ఒక్కటే కాదు, చాలా ఏరియాలు ఖాళీ అయిపోతున్నాయి. 31 వాళ్ళు అడుగుతున్న వాళ్ళు చెప్తారు. అసలు కొన్ని డివిజన్స్లో తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లు కూడా ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది కూడా. ఏదో మేకపాటి గంభీరంగా మాకు ఇంత మెజార్టీ వస్తుంది, ఇంత మెజార్టీ వస్తుంది టీ షాపులు కాఫీ షాపులు చెప్తున్నారు అంతే. గ్రౌండ్ లెవెల్లో అసలు అంతా జగన్ మాయ, అంతా జగనే. లేడీస్ మొత్తం వాళ్ళ మొగుడు టీడీపీకి వేసిన లేడీస్ మాత్రం జగన్కి వేస్తారు. ఏమ్మా కాదా? జై జగన్. థ్యాంక్ యూ. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు.